ఉప్మాలో స్ట్రాబెర్రీస్ వేస్తావా ఏంటి ఇప్పుడు? స్ట్రాబెర్రీ ఉప్మా చేద్దామా? ఎస్. నేను పెట్టమని అడిగానా? ఈసారి నుంచి పేపర్ మీద నీ పేరు. ఆల్రెడీ సిజర్స్తో వేసుకున్నా. సంక్రాంతి సంక్రాంతి వచ్చింది వచ్చింది. అయితే మాకు సంక్రాంతికి ఎప్పుడు ఏదో ఒకటి అవుతుందండి, అందుకని మేము పండగ చేసుకోవట్లేదు. నో ఫెస్టివల్. ఈమెడ ఒకటి చాదస్తాం. शैतान बाहर जा. అవునా? ఎంజాయింగ్ అసి వేడిగుందా? కావాలన్నాక వేడిగా. ఇంత వేడిగా ఫోటో దిగుదా? మోహనవదిలో సబ్స్క్రైబర్స్కి భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. 2020 కోవిడ్ టైంలో రోడ్లు ఎలా నిర్మానుషంగా ఉండేయో అలా తలపిస్తున్నాయండి ఇప్పుడు రోడ్లు, హైదరాబాద్లో రోడ్లు. మొత్తం పండగ సందర్భంగా అందరు కూడా వాళ్ళ వాళ్ళ నేటివ్ విలేజెస్ కానివ్వండి, ఊర్లు కానివ్వండి వెళ్తాం జరిగింది. అందుకనే హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుషంగా తయారైనాయి అన్నమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తున్నాము. అయితే అటు ఆంధ్రాలో ఏమో దీనికి భిన్నంగా ఖాళీగా ఉండే రోడ్లేమో ఫుల్ ట్రాఫిక్ జామ్లంట, ఊర్లేమో ఫుల్ బిజీ. మనకు తెలిసిందేగా ఆంధ్రాలో మన సంక్రాంతి వస్తే అసలు ఎంత కనుల పండగగా ఉంటుందో. మీరు కూడా పతంగులు, కోడి పందాలతోని ఈ పండుగ బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాము. ఏది కొనిపెట్టమన్నా ఖర్చు ఖర్చు అంటాం. ఇవాళ అసలు స్వెటర్ జాకెట్ కొనకుండానే నడిపించేసి ఇది ఎప్పుడు 4 గంటలకు స్టార్ట్. ఆ వీడియో అయింది, స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు. నువ్వు స్వెటర్ గురించి నన్ను అంటున్నప్పుడు స్టార్ట్. ఆ వీడియో నేను పొద్దున్నే లేచి అషిర కోసం అని చెప్పి హడావిడిగా వచ్చానండి. మళ్ళీ ఏం తినేసి వెళ్ళిపోతాయో అని. అషిర ఈ వీక్ రాలేదు, బట్ స్ట్రాబెర్రీస్ మాత్రం తీసుకెళ్దామని వచ్చి. వావ్, ఎంత రెడ్గా ఉన్నాయి అసలు. నేను అక్కడ కిచెన్లోంచి కూడా చూస్తున్నాను దొంగను పట్టుకుందామని, కానీ దొంగ మాత్రం కనపడలా. ఓకే, యూ కెన్ హార్వెస్ట్. సరేనా? ఎంత అసలు ప్లాస్టిక్ దానిలాగా ఉన్నాయి. వెరీ నైస్. పోయిన సంవత్సరం స్ట్రాబెర్రీ మొక్కల్ని ఇలా మడిలో పెట్టలేదు, అప్పటికి మన మడులు ఇంకా రెడీ అవ్వలేదు. అయితే భూమిలోనే పెట్టామండి. కింద మట్టికి ఆనుకుని స్ట్రాబెర్రీస్ సగం కుళ్ళిపోయాయి, పాడైపోయాయి అన్నమాట. అందుకనే ఈ సంవత్సరం ఇలా ఎండుగడ్డి తెచ్చి ఇలా ప్రొటెక్షన్గా పెట్టాము. ఇందులో మట్టికి ఆనుకునే ఛాన్స్ లేదు కాబట్టి సేఫ్గా ఉన్నాయి. ఈవినింగ్ మళ్ళీ వెళ్ళే వరకు ఉంటాయో లేదో అని భయం వేసి, ఇది హార్వెస్ట్ టైం కాదు మాకు, బట్ స్టిల్ హార్వెస్ట్. ఉప్మాలోకి పచ్చిమిర్చి కోసం అని వచ్చానండి బయటికి, సడన్గా గుర్తొచ్చింది. ఉప్మాలో స్ట్రాబెర్రీస్ వేస్తావా ఏంటి ఇప్పుడు? స్ట్రాబెర్రీ ఉప్మా చేద్దామా? ఎస్. అప్పుడు అషిరగాడు ఏదో నూడిల్స్ ఉప్మా చేసాం ఒకసారి, హిట్ అయింది. నూడిల్స్ మ్యాగీని కలిపి ఏదో చేసాం. నూడిల్స్ మ్యాగీ కదరా, మ్యాగీ ఇంకా ఉప్మా. మ్యాగీ ఉప్మాని కలిపి ఏదో పేరు కూడా పెట్టాము. మా అత్త వాళ్ళ ఒకళ్ళు వాళ్ళ డాటర్ మనం కూడా ట్రై చేద్దామా అని అడిగిందంట వీడియో చూసి. తర్వాత మా అత్త కనిపించినప్పుడు చెప్తుంది. చేశారా? ఏమో కాదు, దానికి ఏదో పేరు కూడా పెట్టాము, అది గుర్తురట్లా. మ్యాగీ ఉప్మాని కలిపి ఏదో పెట్టాము. ఈ బ్యూటిఫుల్ సైట్ మాకు కనపడినందుకు ఎంతో లక్కీగా ఫీల్ అవుతున్నాము. అసలు వేల సంఖ్యలో వచ్చాయండి బర్డ్స్.
మీకోసం ఈ కింద పిక్చర్ పెడుతున్నాను, ఇది ఏం బర్డ్సో అని. ఎంతసేపు సందడి చేశాయి, ఎంతసేపు తిరిగాయి, చెట్ల మీదకి వెళ్ళిపోయాయి ఈవినింగ్ అవగానే. మాటల్లో చెప్పలేమండి నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ని. నెక్స్ట్ వీక్ మళ్ళీ పొలంకి వెళ్ళినప్పుడు కూడా ఈ బర్డ్స్ ఇలానే ఇక్కడే సందడి చేస్తాయని ఆశిస్తున్నాము. ఇది చూసారా అండి, ఇక్కడంతా తవ్విచ్చి మధ్యలో ఆనియన్ సీడ్స్ వేసాము. చుట్టూరా మా నరసింహ క్రియేటివిటీ, మెంతికూర అండ్ కొత్తిమీర వేసాడు అనమాట. ఇలా కుప్పల్లాగా పోసాడు చూడండి. ఒక బంచ్ కొత్తిమీర, ఒక బంచ్ మెంతికూర. కొత్తిమీర కొంచెం టైం పడుతుంది గ్రో అవ్వటానికి. మెంతికూర మాత్రం ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీఫీ వెజిటేబుల్ ఏది అంటే మెంతికూర అండి. సో మెంతికూర హార్వెస్ట్ చేద్దామని ఇక్కడ ఇలా కూర్చున్నా. ఇదిగోండి, ఆనియన్స్ కూడా స్ప్రౌట్ అయ్యాయి మ్యాక్సిమం. ఇంకొద్దిగా వేయాల్సింది అనుకుంటా సీడ్స్. ఆనియన్స్ చాలా స్లో గ్రోత్. ఇదిగా తడి మొత్తం కింద. అది కట్ చేసేయి. చేస్తా. సిజర్స్ కావాలా? తెచ్చా. ఎంత చేసారు హార్వెస్ట్? నేనా చూసారండి, హార్వెస్ట్ చేశాను. ఒక 1 minute వీడియో తీసి అంత హార్వెస్ట్ చేసింది నాకు ఇచ్చేసింది. కానీ మీరు రానిచ్చుకోండి. అంటే అలా అని కాదు, తీయమంటే తీస్తా. షూర్ ఫెలో. డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ మీరే కట్టారు. ఈ శ్రమదానం అంతా నాదే. ఎప్పుడు మళ్ళీ పేపర్ మీద పేరు పెట్టమంటది మళ్ళీ. నేను పెట్టమని అడిగానా? ఈసారి నుంచి పేపర్ మీద నీ పేరు. సరే చేయమంటే చేస్తాను, ఉండండి. వద్దులే, వెళ్తున్నా మళ్ళీ ఎందుకు. ఇది మా పెద్ద ఉసిరి చెట్టు సఫక్. నేను మెంతికూర పెసరపప్పు చేస్తానండి. పొడిపప్పు భలే ఉంటుంది. లీఫీ వెజిటేబుల్స్ యాక్చువల్లీ కొత్త ఇంట్లోనే పెంచుదామని నేను అనుకుంటున్నా. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మెంతికూర అంటే ఇంకా ఈజీ గ్రోయింగ్ కదా. ఫ్లాట్లో అంటే టాస్క్. నాన్న మెంతికూర పెంచేదా నేను మన పాత ఫ్లాట్. కరెక్టే, కానీ శైలు మన టేబుల్ ఆరెంజెస్కి వస్తుంది. చెట్టు నిండా కాయలు. అయితే ఇది చాలా పుల్లగా ఉన్నాయండి, అందుకని మేము పెద్దగా ఇష్టంగా ఏం తినము. కాకపోతే ఎవరో మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు జ్యూస్ చేసుకొని చాలా బాగుంటుంది అని అన్నారు. ఓ ఎస్, వై నాట్ అనేసి ఇదిగోండి మా ఆవిడ జ్యూస్ కోసం అని ఇలా చేస్తుంది. కాదండి, పేరు తీసేస్తానన్నారు కదా ఇందాక. వచ్చి కొంచెం పని చేస్తే అలా అప్పుడప్పుడు కొంచెం స్ట్రోక్ ఇస్తూ ఉండాలి. ఎప్పుడు భయపెడతారండి, ఏదో నా నోరు కనిపిస్తుంది. ఇగో ఆ కింద కట్ చేయండి. ఏయ్, 4 కట్ చేసావు కరెక్ట్గా. 4 కట్ చేసావు. 4 ఏం కావాలి. ఇదిగో ఇవన్నీ కాయలేగా, కట్ చేయొచ్చు కదా. అయితే చేత్తో కట్ చేస్తుంటే ఇలా ఓపెన్ అయిపోతుంది. సిజర్స్ తో వేసుకున్నాం. సంక్రాంతి వచ్చింది. అయితే మాకు సంక్రాంతికి ఎప్పుడు ఏదో ఒకటి అవుతుందండి, అందుకని మేము పండగ చేసుకోవాలి. నో ఫెస్టివల్. ఈమెడ ఒకటి చాదస్తాం, సంక్రాంతి చేసుకోవట్లేదు అని అంటారు. ఇప్పుడు చేసుకోవట్లేదు, ఏదో ఒకటి అవుతుంది ప్రతి సంవత్సరం. మాకేంటోనండి ఆ పండగ అంటే పడదు. ఎందుకంటావు? ఏమో
చాలా మంది కంటలే, మనకే కాదు. ఇలా పూజ చేపించక ఒక పండగ చేసుకోకపోతే ఏం కాదులే నాన్న. బట్ వై అన్నది. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది బాస్కెట్. సూపర్ డూపర్. చూస్ చేస్తావా? ఇక్కడ చేస్తావా ఇంటికి వెళ్ళాక? ఇంటికి వెళ్ళాక. వచ్చిందమ్మా వయ్యారి. ఈ వీక్ ఎక్కువ హార్వెస్ట్ మొన్నగా చేసాం, ఏం లేవు. సో ఇవి పట్టుకుని కొన్ని కూరగాయలు ఉన్నాయి కానీ చిక్కుళ్ళు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయండి ఉన్నాయి ఇంట్లో. నరసింహ వాళ్ళని తీసేసుకోమని చెప్పాను. టమాటోస్ ఉన్నాయి, చెర్రీ టమాటోస్ ఉన్నాయి. చెర్రీ టమాటోస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ తీసుకుందాంలేండి. స్ట్రాబెర్రీస్ కోసం పచ్చిమిర్చి ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయి కానీ కాసిన కోద్దాం ఇచ్చేసా. పచ్చిమిర్చి చాలా ఉన్నాయి. కాసిన కోసుకెళ్దాం. ఇది మన పడిపోయిన వేప చెట్టుని నిలబెట్టి కొద్దిగా నీట్గా చేపించి ఇది ఇక్కడ వరకు భూమిలో పెట్టి ఇక్కడ కొద్దిగా నీట్గా కట్ చేయించి బర్డ్ ఫీడరు, బర్డ్కి ప్లేట్లో పెట్టి వాటరు అలా చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది పడే బుద్ధి అవ్వట్లేదు. ఇంత మా అషిరా ఫంక్షన్కి దానికి లైట్స్ కూడా హల్దీ ఇక్కడే చేశాం కదండి. లైట్స్ కాదు, ఫ్లవర్ డెకరేషన్ లైటింగ్ అంతా పెట్టిద్దాం అనేసరికి 2 రోజుల తర్వాత పడిపోయింది చెట్టు. ఎంతో సాడ్ ఎపిసోడ్ మాకు అది. పరిగెత్తుకుంటూ వచ్చాం ఇంకింటి నుంచి, పడిపోయిందని న్యూస్ దాకా. అయితే అలా చేద్దాం అనుకుంటున్నాం మొత్తంకి. ఇంకా అది కాకుండా ఇంకా బెటర్గా ఏమన్నా దాంతోనే ఏమైనా చేయొచ్చా అనేది మీరు సజెస్ట్ చేయండి. ఎవరైనా కందులు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. కందిపప్పు సూపర్. కందిపప్పు అయితే ఇందాక శైలు వీడియోలో చెప్పినట్టు మేము సంక్రాంతి చేసుకోమండి. ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి కొంచెం సోబర్గా ఉంటామన్నమాట, హడావిడి లేకుండా. ఏంటో ప్రతి సంక్రాంతికి ఏదో ఒక కీడు జరుగుతుంది ఇంట్లో. ఒక ఇయర్ మా మదర్కి రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ అయితే మా అత్తగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అలా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి అన్నమాట. అందుకనే మేము ఈ ఫెస్టివల్ అవాయిడ్ చేస్తాము. మన ఫామ్ హౌస్ ఉన్న ఊర్లో అయితే సంక్రాంతి చాలా పెద్దగా చేస్తారండి, జాతర చేస్తారనమాట. అది కూడా అవాయిడ్ చేసి వెళ్ళకుండా ఇంట్లోనే సోబర్గా ఉన్నాము. చూడండి పసుపు ఎంత చక్కగా పెరిగిందో. ఇంకొక 10 రోజులు అండి, 10 రోజుల్లో ఈ ఆకులు ఎండిపోతాయి. ఎండిపోగానే హార్వెస్ట్ చేసుకోవచ్చు చక్కగా పసుపు. సెకండ్ టైం మనము లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసిన పసుపే దాసి మళ్ళీ నాటుకున్నాం అన్నమాట. ఇంత బాగా పెరిగింది. ఈసారి లకడాంగ్ పసుపు తెప్పియాలి. అది ఎక్కడ దొరుకుతుందో మీకేమైనా తెలిస్తే మాకు చెప్పండి. ఒక 7 అవుతుంది టైం అంతే. చలి చూడండి. మా ఫ్రెండ్స్ వస్తే చలిమంట వేసుకుని మరి ఈవినింగ్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా స్టార్ట్ చేయలేదు ఎంజాయ్. సిటీలో ఉన్న రోజులు మా డే 5:30-6 స్టార్ట్ అవుతుందండి. శైలు ఏమో ఆశీరాని స్కూల్కి పంపివ్వటానికి కుకింగ్ అది స్టార్ట్ చేసుకుంటుంది. నేనేమో ఎవ్రీడే మార్నింగ్ బ్యాడ్మింటన్కి వెళ్తాను అనమాట. అయితే ఇలా ఫామ్కి వచ్చిన రోజు మాత్రం
పొద్దున్నే లేచి ఈ పనులు చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ తప్పని పరిస్థితి అన్నమాట. మనం ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నా కానీ ఒక్క మచ్చ కూడా లేదు చూడండి వెజిటేబుల్ పైన. వేరే మొక్కలు కూడా చల్లుతారా? చీడ పోతుంది. మేస్త్రి ఏం చేస్తున్నావు? మా నరసింహ తోట ఇది. మిర్చి, ఎల్లిగడ్డ, హీ పుట్ బోత్. ఇది ఆవాలు. సో ఎక్స్పైర్ అయిపోయిన సీడ్స్ పడేయమని చెప్తే పడేస్తాం ఎందుకని ఇక్కడ వేసాడు. బాగానే పెరిగినాయి. మొదల్లో కొంచెం వేసి ఆ మొక్క మీద కూడా శైతాన్ బార్జా. ఆ కొత్త మొక్కలు కూడా వేసి పెడున్నాయి. ఇక్కడ పెట్టిరా? అన్ని మొక్కలకి వేస్తున్నావా? శైతాన్ బార్జా అన్నట్టు వేస్తున్నాడు నరసింహ. సర్వైవల్ స్కిల్స్ చూడండి ఎంత చక్కగా తింటుంది. వెరీ గుడ్. ఏంటంటే బ్లాకీ నచ్చిందా? పప్పాయ చెట్టు నుంచి పప్పాయ పడిపోతే తీసుకుని తింటుంది. ఎంత చక్కగా తింటుంది చూడండి. బాగుందా బ్రౌనీ? బ్లాకీ బాగుందా? సీడ్స్ తినకుండా వేరే తింటుంది. గుడ్ బాయ్. దావే నీకు కావాలా? దా దా తిను. అసలు ఈ వీక్ ఏంటోనండి వీడియో సరిగ్గా చేయలేకపోయాము. మోహన్ గారు మొన్న ఏదో ల్యాండ్ సేల్కుందని వీడియో పెట్టేసరికి నిన్న ఈరోజు చూస్తానికని వచ్చారనమాట మన సబ్స్క్రైబర్స్. సో ఇంక ఇప్పుడే తీరికైంది మాకు. ఇంకా హడావిడిగా కొన్ని తీసుకుని బయలుదేరుతున్నాం అనమాట. మళ్ళీ వచ్చే వారం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. బాయ్.